వెల్కమ్ టు టీసాట్ ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ఈరోజు మనం భారతదేశము ఉనికి అనే టాపిక్ చెప్పడం జరుగుతుంది భారతదేశము ఉనికి భూమి ఉపరితలం పైన అడ్డంగా గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు అనే పదాన్ని మొదట ఉపయోగించింది హిపార్కస్. మొత్తం అక్షాంశాలు భూమధ్య రేఖతో కలుపుకొని 90 + 90 + 1 +90 +90 +1. ఒక అక్షాంశం నుండి మరో అక్షాంశానికి మధ్య దూరం 1 డిగ్రీ. అక్షాంశాల్లో పెద్ద అక్షాంశం భూమధ్య రేఖకు మరొక పేరు గొప్ప వలయం లేదా గ్రేటర్ సర్కిల్. భూమధ్య రేఖకు మరొక పేరు గొప్ప వలయం లేదా గ్రేటర్ సర్కిల్. భూమి ఉపరితలం పైన అడ్డంగా గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటాం. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి మధ్య గుండా గీసిన ఊహారేఖనే భూమధ్య రేఖ అని పిలవడం జరుగుతుంది. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అంటాం. 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అని పిలుస్తాం. 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం, 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని అంటార్క్టికా వలయం. 90 డిగ్రీస్ నార్త్ పోల్, 90 డిగ్రీస్ సౌత్ పోల్. 90 డిగ్రీస్ నార్త్ పోల్, 90 డిగ్రీస్ సౌత్ పోల్. అక్షాంశాల ప్రకారం భూమిని 2 అర్ధగోళాలుగా విభజించడం జరిగింది. భూమధ్య రేఖకు ఎగువన ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం అంటాం. భూమధ్య రేఖకు దక్షిణ ఉన్న ప్రాంతాన్ని దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. భారతదేశం అక్షాంశాల ప్రకారం ఉత్తరార్ధగోళంలో కలదు. భారతదేశం మధ్య గుండా ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోవుచున్నది. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోవడం జరుగుతుంది. గుజరాత్, గాంధీనగర్, రాజస్థాన్ తక్కువ దూరం, మధ్యప్రదేశ్, భోపాల్ సమీపం మరియు ఎక్కువ దూరం, ఛత్తీస్గఢ్, బైకుంఠపూర్, జార్ఖండ్, రాంచీ, పశ్చిమ బెంగాల్, దుర్గాపూర్ సమీపంలో, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలు అంటారు. అని పిలుస్తారు. మన దేశంలో కర్కట రేఖను ఖండిస్తున్న నదులు, మహీ రివర్, సబర్మతి, చంబల్, బెట్వా, కేన్, సోన్, ఉగ్లీ, దామోదర్. మన దేశంలో కర్కట రేఖను ఖండిస్తున్న నదులు మహీ, సబర్మతి, చంబల్, బెట్వా, కేన్, సోన్, ఉగ్లీ, దామోదర్. అదేవిధంగా మన దేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటుతున్న నది, భారతదేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటుతున్న నది మహీ నది. 2 సార్లు దాటుతున్న నది
మహీనది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భూమధ్య రేఖను 2 సార్లు దాటుతున్న నది కాంగో నది. భూమధ్య రేఖను 2 సార్లు దాటుతున్న నది కాంగో నది. ఇది ప్రపంచంలో నీటి పరిమాణంలో రెండవ పెద్దది. ప్రపంచంలో నీటి పరిమాణంలో రెండవ పెద్దది. ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్దది అమెజాన్. ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్దది అమెజాన్. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న తెగలను పిగ్మీలు అంటారు. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న తెగలను పిగ్మీలు అంటారు. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న తెగను రెడ్ ఇండియన్స్ అంటారు. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న తెగను రెడ్ ఇండియన్స్ అంటారు. అంటార్క్టికా ఖండంలో భారతదేశానికి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు: 1 దక్షిణ గంగోత్రి, 2 మైత్రి, 3 భారతి. అంటార్క్టికా ఖండంలో భారతదేశానికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు దక్షిణ గంగోత్రి, 2 మైత్రి, 3 భారతి. భారతదేశానికి సంబంధించి ఉత్తరార్ధగోళంలో ఆర్క్టిక్లో గల మరో పరిశోధనా కేంద్రం హిమాద్రి. భారతదేశం అక్షాంశాల ప్రకారం 8 degrees 4 minutes to 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. భారతదేశం మొత్తం 30 అక్షాంశాల మధ్య విస్తరించింది. భారతదేశం మొత్తం 30 అక్షాంశాల మధ్య విస్తరించింది. అక్షాంశాల వలన వాతావరణ పరిస్థితులను, మానవుని యొక్క జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, అక్షాంశాల వలన మానవుని యొక్క ఆర్థిక వ్యవస్థను, వాతావరణ పరిస్థితులను, శీతోష్ణ స్థితి అంశాలను అంచనా వేయవచ్చు. ఇక భూమి ఉపరితలం పైన ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. భూమి ఉపరితలం పైన ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలనే పదాన్ని మొదట ఉపయోగించినది హిపార్కస్. అక్షాంశాలు, రేఖాంశాలనే పదాన్ని మొదట ఉపయోగించింది హిపార్కస్. భూమిని 360 డిగ్రీలుగా విభజించిన మొదటి వ్యక్తి హిపార్కస్. భూమి యొక్క చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. భూమి యొక్క చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. ఈ 40,000 కిలోమీటర్లను 360 డిగ్రీలతో డివైడ్ చేసినట్లయితే ఒక రేఖాంశం నుంచి ఒక రేఖాంశానికి మధ్య దూరము 111 కిలోమీటర్. ఒక రేఖాంశం నుంచి రేఖాంశానికి మధ్య దూరము 111 కిలోమీటర్. ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్. ఈ 360 డిగ్రీలను 24తో డివైడ్ చేసినట్లయితే భూమి గంటకు 15 డిగ్రీలు తిరుగుతుంది. భూమి గంటకు 15 డిగ్రీలు తిరగడం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. భూమి గంటకు 15 డిగ్రీలు తిరుగుతుంది. 16/15 4. 4 నిమిషాలు. ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి సమయము 4 నిమిషాలు 111 కిలోమీటర్. ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి సమయం 4 నిమిషాలు, దూరము 111 కిలోమీటర్. 4 నిమిషాలు, దూరము 111 కిలోమీటర్. 0 డిగ్రీ రేఖాంశం ఇది లండన్లోని
గ్రీనిచ్ అనే ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా పోవుచున్నది. అందుకని దీన్ని గ్రీనిచ్ రేఖ అని పిలుస్తాం. అందుకని దీన్ని గ్రీనిచ్ రేఖ అని పిలవడం జరుగుతుంది. గ్రీనిచ్ రేఖను 1884లో ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. గ్రీనిచ్ రేఖను 1884లో ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. గ్రీనిచ్ నుండి తూర్పు వైపు ప్రయాణించినచో గ్రీనిచ్ నుండి ఇది గ్రీనిచ్ రేఖ, ఇది పశ్చిమార్ధగోళం, ఇది పూర్వార్ధగోళం. తూర్పు వైపు ప్రయాణించినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు, ఒక రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. గ్రీనిచ్ నుంచి పశ్చిమం వైపు పోయినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు తీసివేయాలి. గ్రీనిచ్ రేఖ పోవుచున్న వివిధ ప్రాంతాలు తీసుకుంటే ఖండాలు ఫస్ట్ ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము. పర్వతాలు అట్లస్ పర్వతాలు, మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, సముద్రం మధ్యధరా సముద్రం, ఎడారి సహారా ఎడారి, నగరం లండన్, నది థేమ్స్. గ్రీనిచ్ రేఖ పోవుచున్న పర్వతాలు అట్లస్ పర్వతాలు, మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, సముద్రం మధ్యధరా సముద్రం, ఎడారి సహారా ఎడారి, నగరం లండన్, నది థేమ్స్ నది. 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశాన్ని 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశం బేరింగ్ జలసంధి గుండా పోవుచుంది. బేరింగ్ జలసంధి గుండా పోవుచున్నది. దీన్ని 1884లో ఇంటర్నేషనల్ డేట్ లైన్గా తీసుకోవడం జరిగింది. 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశం పడమర నుండి తూర్పు వైపు దాటినచో వన్ డేను కలుపుకోవాలి. ఒక రోజును కలుపుకోవాలి. 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశాన్ని తూర్పు నుండి పడమర వైపు ప్రయాణించినట్లయితే ఒక రోజు తీసివేయాలి. రేఖాంశాల ప్రకారం భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్కు కుడివైపు ఉన్నదాన్ని పూర్వార్ధగోళం అంటాం. గ్రీనిచ్కు ఎడమ వైపు ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. భారతదేశం అక్షాంశాల ప్రకారం ఉత్తరార్ధగోళంలో కలదు. రేఖాంశాల ప్రకారం పూర్వార్ధగోళంలో కలదు. భారతదేశం తూర్పు పడమరల మధ్య కాల వ్యత్యాసం 2 గంటలు. భారతదేశం తూర్పు పడమరల మధ్య కాల వ్యత్యాసం 2 గంటలు. భారతదేశానికి స్వాతంత్రం రాకంటే ముందు 2 టైమ్ జోన్స్ ఉండేవి. 2 కాలమండలాలు ఉండేవి. ఒకటి బాంబే టైమ్ జోన్, రెండవది కలకత్తా టైమ్ జోన్.
ఇక స్వాతంత్రం తర్వాత 2 టైం జోన్లను రద్దు చేసి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోవుచున్నది. 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోవుచున్నది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోవుచున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లేదా వారణాసి లేదా మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లేదా మిర్జాపూర్ లేదా వారణాసి, మధ్యప్రదేశ్లోని రేవా, మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్ బైకుంఠపూర్, ఒరిస్సా కోరాపుట్, ఆంధ్రప్రదేశ్ కాకినాడ, పాండిచ్చేరి యానాం అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా పోవుచున్నది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత్తో పాటు నేపాల్, శ్రీలంకలకు కూడా ప్రామాణిక రేఖాంశమే. భారత కాలమానం ప్రకారం గ్రీనిచ్ కంటే భారత్ కాలమానం 5.5 గంటలు ముందుంటుంది. 5.5 గంటలు ముందుంటుంది. ఎట్లా అంటే 82.5 ఇంటూ 4 330 మినిట్స్. 330ని 60తో డివైడ్ చేసినట్లయితే 5.5 గంటలు ముందుంటుంది. భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్ కంటే 5.5 గంటలు ముందుంటుంది. ఎట్లా? 82.5 ఇంటూ 4 330/60 ఈజ్ ఈక్వల్ 5.5 hours. సో లండన్లో 10 గంటల క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైనట్లయితే హైదరాబాదులో స్థానికంగా ఎన్ని గంటలకు చూడగలుగుతాడు? 10 + 5.5 hours. 10 + 5.5 hours అంటే 3:30 3:30 నిమిషాలకు స్థానికంగా చూడడం జరుగుతుంది. లండన్లో ఉదయం 10 గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభమైనట్లయితే 45 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన గల బాగ్దాదులో ఎన్ని గంటలకు చూడగలుగుతాడు? అంటే గ్రీనిచ్ నుంచి తూర్పు వైపు ప్రయాణించినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. 45 ఇంటూ 4 180 నిమిషాలను అవర్స్లోకి మార్చుకున్నట్లయితే 3 hours. సో 10 + 3 1 o'clock. స్థానికంగా 1 o'clock మనము బాగ్దాదులో ఫుట్బాల్ మ్యాచ్ చూడడం జరుగుతుంది. అదే గ్రీనిచ్కి ఎడమ వైపు అయినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు మైనస్ చేసుకోవాలి. ఒక రేఖాంశానికి 4 నిమిషాలు మైనస్ చేసుకుంటే 10 - 3 = 7. 7 గంటలకు చూడడం జరుగుతుంది. భారత కాలమానం కంటే బంగ్లాదేశ్ కాలమానం ముందుంటుంది. పాకిస్తాన్ కాలమానం వెనుకుంటుంది. ప్రస్తుతం భూమి మీద కాలమండలాల సంఖ్య 24. భూమి మీద కాలమండలాలన్నా ప్రపంచంలో మొత్తం కాలమండలాలన్నా ఒకటే. కాలమండలాలంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం.
తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయాన్నే కాలమండలాలు అంటాం. ప్రస్తుతం ప్రపంచంలో కాలమండలాల సంఖ్య 24. ఇక ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశాలు తీసుకున్నట్లయితే ఒక దేశం ఇతర ప్రాంతాల్లో భూభాగాలను ఆక్రమించినట్లయితే పరిపాలన కొరకు అక్కడ ఒక కాలమండలాన్ని, పరిపాలన కొరకు అక్కడ ఒక కాలమండలాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశం ఫ్రాన్స్. ఎక్కువ కాలమండలాలు గల దేశం ఫ్రాన్స్. రష్యాలో 9 కాలమండలాలు ఉంటవి. ఆస్ట్రేలియాలో 8 కాలమండలాలు. కెనడాలో 6 కాలమండలాలు. భారత్లో ఒకే ఒక కాలమండలం. భారత్లో ఒకే ఒక కాలమండలం ఉండడం జరిగింది. భారతదేశం అక్షాంశాల ప్రకారం 8 degrees 4 minutes నుండి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. మరియు భారతదేశం 68 degrees 7 minutes నుండి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల మధ్య కలదు. తూర్పు రేఖాంశాల మధ్య కలదు. భారత్ సుమారు 30 ఉత్తరాక్షాంశాలు 30 తూర్పు రేఖాంశాల మధ్య కలదు. 30 ఉత్తరాక్షాంశాలు 30 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది. భారతదేశం అక్షాంశాల ప్రకారం ఉత్తరార్ధగోళంలో ఉంది. రేఖాంశాల ప్రకారం పూర్వార్ధగోళంలో ఉంది. భారతదేశం మధ్య గుండా 23.5 degrees తూర్పు రేఖాంశమైన కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోవుచున్నది. భారత ప్రామాణిక కాలమానమైన 82.5 degrees తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోవుచున్నది. భూమి ఉపరితలం పైన అడ్డంగా గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటాం. ఇది 90 degrees ఉత్తర ధ్రువం. 90 degrees ఉత్తర ధ్రువం. ఇది 90 degrees దక్షిణ ధ్రువం. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి మధ్య గుండా గీసిన ఊహారేఖనే భూమధ్య రేఖ అని పిలుస్తారు. 23.5 degrees ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అంటాం. 23.5 degrees ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలుస్తాం. 23.5 degrees దక్షిణాక్షాంశాన్ని 23.5 degrees దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అని పిలవడం జరుగుతుంది. 66.5 degrees ఉత్తరాక్షాంశాన్ని 66.5 degrees ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం. 66.5 degrees దక్షిణాక్షాంశాన్ని 66.5 degrees దక్షిణాక్షాంశాన్ని అంటార్క్టికా వలయం అంటాం. అక్షాంశాల ప్రకారం భూమిని 2 అర్ధగోళాలుగా విభజించడం జరిగింది. అక్షాంశాల ప్రకారం భూమిని 2 అర్ధగోళాలుగా విభజించినాం. ఇది 0 degree భూమధ్య రేఖ, 90 degrees ఉత్తర ధ్రువం, 90 degrees ఉత్తర ధ్రువం, 90 degrees దక్షిణ ధ్రువం. భూమధ్య రేఖకి ఎగువన ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం అంటాం. భూమధ్య రేఖకి ఎగువన ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం అని పిలుస్తాం. భూమధ్య రేఖకు దిగువన ప్రాంతాన్ని దక్షిణార్ధగోళం అంటాం. అక్షాంశాల ప్రకారం భూమిని 2 అర్ధగోళాలుగా విభజించడం జరిగింది. భూమధ్య రేఖకి ఎగువన్నది ఉత్తరార్ధగోళం, దిగువన్నది దక్షిణార్ధగోళం. భారతదేశం అక్షాంశాల ప్రకారం ఉత్తరార్ధగోళంలో కలదు. భారతదేశం మధ్య గుండా
23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ పోవుచున్నది. భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోవుచున్నది. 8 రాష్ట్రాల గుండా పోవుచున్నది. కర్కట రేఖ పోవుచున్న రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఒకటి గుజరాత్ నియర్ గాంధీనగర్, రాజస్థాన్ లీస్ట్ డిస్టెన్స్ తక్కువ దూరం, మధ్యప్రదేశ్ రేవా మరియు ఎక్కువ దూరం, ఛత్తీస్గఢ్ బైకుంఠపూర్, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ సమీపంలో త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు అని పిలుస్తారు. దీనిపైన ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడిగే విధానం తీసుకున్నట్లయితే కర్కట రేఖ పోవుచున్న రాష్ట్రాలను పడమర నుంచి తూర్పుకు, తూర్పు నుంచి పడమరకు అడగడం జరుగుతుంది. పడమర నుంచి తూర్పుకు తీసుకున్నట్లయితే ఫస్ట్ గుజరాత్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ త్రిపుర, మిజోరాంలను నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు అని పిలవడం జరుగుతుంది. కర్కట రేఖను ఖండిస్తున్న నదులు, భారతదేశంలో కర్కట రేఖను ఖండిస్తున్న నదులు, భారతదేశంలో కర్కట రేఖను ఖండిస్తున్న నదులు మహి, సబర్మతి, చంబల్, బెట్వా, కేన్, ఉగ్లీ, దామోదర్. భారతదేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటుతున్న నది మహీ నది. సో అక్షాంశాల ప్రకారం భారత్ ఉత్తరార్ధగోళంలో కలదు. భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ పోవుచున్నది. భూమి ఉపరితలం పైన ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖలనే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాన్ని మొదట ఉపయోగించింది హిపార్కస్. అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాన్ని మొదట ఉపయోగించింది హిపార్కస్. భూమిని 360 డిగ్రీలుగా విభజించింది కూడా హిపార్కసే. భూమిని 360 డిగ్రీలుగా విభజించింది హిపార్కస్. ఇది 0 డిగ్రీ రేఖాంశం లండన్లోని గ్రీనిచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా పోవుచున్నది కాబట్టి దీన్ని గ్రీనిచ్ రేఖ అని పిలవడం జరుగుతుంది. గ్రీనిచ్ అంటే GMT అంటే గ్రీనిచ్ మెయిన్ టైం, IST ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, మరొక పేరు మెరీడియన్ లైన్. గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పు వైపు ప్రయాణించినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. పడమర వైపు ప్రయాణించినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు తీసివేయాలి. గ్రీనిచ్కు కుడివైపు ఉన్న భాగాన్ని పూర్వార్ధగోళం అంటాం. గ్రీనిచ్కు ఎడమ వైపు ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తాం. 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశాన్ని 180 డిగ్రీల
తూర్పు లేదా పశ్చిమ రేఖాంశాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంతర్జాతీయ దీనరేఖ అని పిలవడం జరుగుతుంది. గ్రీనిచ్ రేఖను 180 డిగ్రీల తూర్పు లేదా పశ్చిమ రేఖాంశాన్ని 1884లో ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. 1884లో ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. రేఖాంశాల ప్రకారం భారత్ పూర్వార్ధగోళంలో ఉంటుంది. అక్షాంశాల ప్రకారం భారత్ ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భారతదేశం తూర్పు పడమరల మధ్య కాల వ్యత్యాసం తూర్పు పడమరల మధ్య కాల వ్యత్యాసం 2 గంటలు ఉంటుంది. తూర్పు లేదా పడమరల మధ్య కాల వ్యత్యాసం 2 గంటలు ఉంటుంది. దీన్ని కవర్ చేయడానికి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1947 సెప్టెంబర్ 1 నుంచి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. ఇది 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. ఒకటి ఉత్తరప్రదేశ్, అలహాబాద్, మధ్యప్రదేశ్ రేవా, ఛత్తీస్గఢ్ బైకుంఠపూర్, ఒరిస్సా కోరాపుట్, ఆంధ్రప్రదేశ్ కాకినాడ, పాండిచ్చేరిలోని యానం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోవచ్చున్నది. ఒకటి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్, ఒరిస్సాలోని కోరాపుట్, ఏపీలోని కాకినాడ, పాండిచ్చేరిలోని యానాం. భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్తో పోల్చినట్లయితే 5.5 గంటలు ముందుంటుంది. భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్తో పోల్చినట్లయితే 5.5 గంటలు ముందుంటుంది. ఎట్లా అంటే భారత్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నది. గ్రీనిచ్ నుంచి తూర్పు వైపు ప్రయాణించినచో ఒక రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. సో 82.5 ఇంటూ 4 3:30 నిమిషాలు. 3:30 నిమిషాలను అవర్స్లోకి మార్చుకున్నట్లయితే 5.5 గంటలు అవుతుంది. అవర్స్లోకి మార్చుకున్నట్లయితే 5.5 గంటలు కావడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలమండలాలు అంటే భూమి మీద ఎన్ని కాలమండలాలు ఉన్నవన్నా, ప్రపంచంలో ఎన్ని కాలమండలాలు ఉన్నదన్నా ఒకటే. ప్రపంచంలో కాలమండలాలంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయాన్నే కాలమండలాలు అంటారు. ప్రపంచంలో మొత్తం 24 కాలమండలాలు కలవు. ఎక్కువ కాలమండలాలు గల దేశం ఫ్రాన్స్ 12. ఫ్రాన్స్ దేశానికి ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఆక్రమించుకున్న ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పరిపాలనా సౌలభ్యం కొరకు 12 కాలమండలాలు పెట్టడం జరిగింది. ఇక రష్యాలో 9 కాలమండలాలు మాత్రమే. భారతదేశంలో ఒకే ఒక కాలమండలం